అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కా వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే వారం రోజుల్లో కేసు విచారణ ముగించిందన్నారు. అందువల్ల ఈ కేసును పునర్విచారణ కోసం హైకోర్టుకు పంపాలని కోరారు. వంశీ తరపు మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తూ ఈ కేసులో తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం 2 సార్లు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఎక్కడ చెప్పిందో చూపించండని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అడగడంతో ఆయన హైకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించారు. అందులో ఎక్కడా వాదనలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు లేదు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రోహత్లీ జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఈ కేసును రోజువారీగా వాయిదా వేసుకుంటూ పోతుంది తప్ప ఎప్పుడూ తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్పందిస్తూ ఇలాంటి విచారణ గురించి తాము ఎప్పుడు వినలేదన్నారు. అంతకుముందు జస్టిస్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తమ వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు వెలువరించిందన్న రోహత్కా వాదనలతో ఏకీభవించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్కు సమయం అడిగినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో ఉందన్నారు. ప్రతి వారికి మధ్యంతర రక్షణ ఉన్న సమయంలో కౌంటర్ దాఖలు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. రోహత్కా చెప్పిన వాదనలు హైకోర్టు ఉత్తర్వుల్లో ప్రతిఫలిస్తున్నాయంటూ మే 29న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ కేసును పునర్విచారణ కోసం హైకోర్టుకు తిప్పి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారన్నారు. ఆ వెంటనే దానిపై ఇరుపక్షాల వాదనలు విని సాధ్యమైనంత తర్వాత విచారణ ముగించాలని హైకోర్టును నిర్దేశించారు. ఈ దశలో వంశీ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమ క్లయింట్ జైల్లో ఉన్నప్పుడు పిటి వారెంట్ అమలుపై స్టే ఇచ్చారని, ఇప్పుడు ఆయన బెయిల్పై బయటకొచ్చినందున అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మధ్యంతర రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది.